అవును దుర్గా, మేం వాడి ప్రాణాలు తీయడానికి వస్తుంటామని మన వాళ్లలోనే ఎవరో ముందుగా వాడికి చెప్పారు. ఏంటి నువ్వనేది? అవును, చావు బతుకులో ఉన్నాడు పాణి. నా పాణి కల ఏం కాదు. పాణికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది తెలుసా? పాణి పాణి నీ కారణంగానే మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. అందుకే ఇలా జరిగింది. పాణి పాణి ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నాడు? కారు పోనీరా. ప్లీజ్ లింగమూర్తి, ప్లీజ్ నీకు దండం పెడతాను, నా మాట విను. పాణిని చూడాలి, ప్లీజ్ చెప్పు. బంజారా హిల్స్ వెంకటేశ్వర హాస్పిటల్. లింగమూర్తి లింగమూర్తి, తొందరగా పోనీరా. నేను వస్తాను లింగమూర్తి. బ్లడ్ కోసం వెళ్ళిన ఆయన వచ్చారండి? వాడి కోసమే చూస్తున్నానమ్మా. అడుగో వచ్చేస్తున్నాడు. రారా. ఇదిగోండి సిస్టర్. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ. తాతయ్య, పాణి. ఆగో, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? పాణికి యాక్సిడెంట్ అయిందంట కదా తాతయ్య. అయితే చూద్దామని. పాణి నీకేమవుతాడని చూడటానికి వచ్చినావే? అదేంటి తాతయ్య, పాణి భార్య నేను. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. నా మనవడి దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయినావో. నీ ఫోటోకి దండ కూడా వేశాడు. ఇక వాడికి నీకు ఎటువంటి సంబంధం లేదు. వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్ తాతయ్య, నా పాణిని ఒక్కసారి చూసి వెళ్తాను. ప్లీజ్ తాతయ్య. ఆ పాడి ఏంటే? నా అన్న బంధం మీ ఇద్దరి మధ్య ఎప్పుడో తెగిపోయింది. లేదు తాతయ్య, నా బొందులో ప్రాణం ఉండగా మా బంధం తెగిపోదు. పగటికెళ్ళకంటున్నావా పాణి మళ్ళీ నీకు దగ్గరవుతాడని? అనుమానం మమ్మల్ని వేరు చేసింది, కానీ మా మధ్య ఉన్న అభిమానం కాదు. ఓ నమ్మకంతోనే వచ్చినావా ఈడికి? నా పాణిని కాపాడుకోవడం కోసం వచ్చాను. సిగ్గులేదే ఆ మాట అనటానికి? అసలు నీ వల్లే కదే నా మనవడు ఈ దుస్థితికి వచ్చాడు. నేనేం చేశాను? పాణి చెప్తున్నా వినకుండా ఆ బసవతో తిరిగి నా మనవడి సంసారాన్ని నాశనం చేశావు. నేనా? నువ్వే. నువ్వు ఆ నీల తాడిగట్టిన భర్తను, తండ్రి లాంటి మామయ్యను ఎదిరించి ఆ నీలకు సాయం చేసినావు. దానికి ప్రతిఫలంగా ఆ నీల నీకు ఇవ్వాలనుకున్న బహుమతి ఏమిటో తెలుసా? నీ భర్త ప్రాణాలే. నీల పాణిని చంపాలనుకుందా? అవును, అందుకే యాక్సిడెంట్ చేయించినది. లేకపోతే ఎవరు చేస్తారే ఈ ఘోరం? నేను నమ్మను. ఎందుకు నమ్ముతావే? నీ కళ్ళకు ఆ నీల దేవత, మేము రాక్షసులం. ఇంకోనో మనవన్ని చూడటానికి ఏ మొహం పెట్టుకొని వచ్చావే? వెళ్ళు వెళ్ళు. డాక్టర్, నా మనవడికి ఎలా ఉంది? నా పాణికి ఎలా ఉంది డాక్టర్? కాసేపు నువ్వు నోరు మోస్తావా? ఏంటి గొడవ? ఏమీ లేదు డాక్టర్. నా మనవడికి ఎలా ఉంది? మేజర్ యాక్సిడెంట్ అయింది. దెబ్బలు బాగానే తగిలాయి. బాడీలో చాలా చోట ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయి. 4 ఆపరేషన్స్ చేశాం. ఫేస్ బాగా డ్యామేజ్ అయింది. అంతేకాదు, కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకోవటం వల్ల ఐ ఆపరేషన్ కూడా చేయాల్సి వచ్చింది. డాక్టర్, నా పాణి కంటి చూపుకి ఏ ప్రాబ్లం లేదుగా? అది ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేం. కండిషన్ అయితే వెరీ క్రిటికల్. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్?
48 అవర్స్ గడిస్తేనే కానీ ఏ విషయం చెప్పలేం. ప్రస్తుతానికి స్పృహలో లేడు. మ్యాక్సిమం మా వంతు ప్రయత్నం మేము చేశాం. రిజల్ట్ ఎలా ఉంటుందనేది మాకు సస్పెన్స్గానే ఉంది. వెయిట్ చేయక తప్పదు. ఇంకో 1 అవర్లో పేషెంట్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు మీరు వెళ్ళి మీ మనవని చూసుకోవచ్చు. అలాగే డాక్టర్. లింగం, ఇది మాటలతో ఎలా ఇంటాదిరా? మెడబెట్టి బయటికి గంటాయి. వెళ్ళమని చెప్పాను కదూ. రా. తాతయ్య, ఒక్కసారి అమ్మంటుంటే. పాని చూస్తాను తాతయ్య. తాతయ్య. నడు. సూర్య, మీ నాన్నకంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది? మనం పాణిని ఊరు నుంచి తప్పించాం కదా, ఆ మ్యాటర్ మీ నాన్నకి తెలిసిపోయింది. మనమేం తెలిసిపోయిందా? మన మీద డౌట్ రాలేదు సూర్య, కానీ ఎవరో కావాలనే ఎస్కేప్ చేయించి సేవ్ చేశారు. మన వాళ్ళే పాణికి హెల్ప్ చేశారని అనుమానం వచ్చింది. ఛా! నాన్నకు అనుమానం వచ్చిందంటే వదిలిపెట్టడు. ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. ఏదో ఒక రోజు రివీల్ అవుతుంది. కాపాడింది మనమేం తెలిస్తే ముందు నాకు, తర్వాత నీకు మోగిపోతుంది. ఛా! అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, నీలా వదిలే తన పాపను తనే పోతాడు అన్నాను. విన్నావా? లేదు. తమ్ముడు అని తెగ ఫీల్ అయిపోయావు. ఇప్పుడు చూడు, మనం ఇరుక్కున్నాం. నాన్నకి నిజం తెలిస్తే మన పని జెండాపై కపిరాజే. ఏంటి పాణి ఇది? నిన్ను ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు. ఎందుకు ఇలా జరిగింది పాణి? పాణి, హలో మైథిలి, ఎలా ఉన్నావు? నాకేం నీలా? ఫైన్, బానే ఉన్నాను. ఎందుకు మైథిలి నాకు అబద్ధం చెప్పావు? నేనా? అబద్ధమా? లేదే. నేను బాధపడకూడదని ఆ బాధంతా నువ్వే పడుతున్నావా మైథిలి? నీ ఆడపడుచు మీద నీకెందుకంత అభిమానం? నువ్వు దాచిపెట్టినా నాకు తెలీదనుకున్నావా? నా కారణంగానే కదా నువ్వు పాణి విడిపోయింది. నాకు సహాయం చేయడం కోసం నీకిన్ని కష్టాలు, బాధలు. ఈ ఆడపడుచు లేకపోతే నీ జీవితం ఆనందంగా ఉండేది కదా. నువ్వు పాణి సంతోషంగా ఉండేవాళ్ళు కదా. నేనే అన్నిటికీ అందరికీ సమస్య. మైథిలి, ఐమ్ వెరీ సారీ. నన్ను క్షమించు.
మైథిలి, మైథిలి నువ్వు వేడవకు ప్లీజ్. చూడు, తమ్ముడితో నేను మాట్లాడతాను, నేను బ్రతిమాలుతాను. పాణిని నిన్ను నేను కలుపుతాను మైథిలి. మీరిద్దరూ వేరు కారు. అదృష్టం నాకు లేదు నీలా. పాణితో కలిసి ఉండడం కాదు, అసలు పాణిని ప్రాణాలతో చూస్తానో లేదు అని భయంగా ఉంది నీలా. మైథిలి, ఏమైంది? తమ్ముడికి ఏమైంది? నీలా, నా భర్త పాణి, నా భర్త చావు బతుకుల మధ్య ఉన్నాడు నీలా. ఏంటి? పాణి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడా? మైథిలి, ఏం జరిగింది? మైథిలి ప్లీజ్ ఏడవకు. తమ్ముడికి ఏమైందో చెప్పు. కర్నూలు నుంచి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది నీలా. యాక్సిడెంట్? పాణికి యాక్సిడెంట్ అయిందా? అవును నీలా, ఈ యాక్సిడెంట్ చేయించింది నువ్వే అంటున్నారు. ఏంటి మైథిలి నువ్వు అనేది? నేను యాక్సిడెంట్ చేయించడం ఏంటి? మైథిలి నీచానికి తమ్ముడిని మామయ్య ఊరు జనం చెప్పబోతుంటే నేనే కాపాడి ఊరు దాటించాను మైథిలి. ఊరు వదిలి వెళ్ళమని పాడిని బతిమాలను. వాడు వినలేదు. మనసు చంపుకుని దెబ్బ కూడా కొట్టాను. దానికి నేనెంత బాధపడ్డానో తెలుసా మైథిలి? అలాంటి నేను నా తమ్ముడిని చంపాలనుకుంటానా? మైథిలి, నా తమ్ముడంటే నాకెంత అభిమానమో నీకు తెలీదు మైథిలి. మైథిలి ప్లీజ్, నాకే పాపం తెలీదు, అది నువ్వు నమ్మితే చాలు. నీలా చెప్పేది నిజం మైథిలి. నీలా నేను దగ్గరుండి పాణిని కార్లో ఎక్కించి పంపించాం. నీలా కాపాడే మనిషే గాని కాటేసే మనసున్న మనిషి కాదు మైథిలి. అర్థం చేసుకో. నాకు తెలీదా సూర్య? నీలేంటో నీల మనసేంటో నాకు తెలీదా? తమ్ముడంటే నీలకి ఎంత ప్రాణమో నాకు తెలుసు సూర్య. పాణి మీద మాటే పడనివిదు, అలాంటిది ప్రాణం తీస్తుందని నేనెలా అనుకుంటాను? పొరపాటును కూడా నీల తప్పు చేసిందంటే నేను నమ్మను సూర్య, నేను నమ్మను. నీలని నమ్మినందుకు థ్యాంక్స్ మైథిలి. మైథిలి, మైథిలి, ఇప్పుడు తమ్ముడికి ఎలా ఉంది? మేజర్ యాక్సిడెంట్, బాడీ అంతా డ్యామేజ్ అయింది, ఫేస్ కూడా, కళ్ళకు కూడా ఆపరేషన్ చేశారు. 48 hours గడిస్తే గాని ఏమీ చెప్పలేమన్నారు డాక్టర్స్. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది నేలా. నాకు భయం వేస్తుంది. నువ్వేం భయపడకు మైథిలి, తమ్ముడికి ఏమి కాదు. నీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఆ దేవుడు అన్యాయం చేయడం. ఆ ధైర్యంతోనే దేవుడి మీద భారం వేసి పాణి ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని హాస్పిటల్లోనే కాపలా కాస్తూ ఎదురు చూస్తున్నాను నీలా. మైథిలి, నువ్వేం కంగారు పడదు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, హాస్పిటల్కి వస్తున్నాను. సూర్య, మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. పాణికి సీరియస్ గా ఉందట.
నేను పాడిని చూడాలి. జరిగింది చాలదా? ఇప్పటికే పాణిని కాపాడి తప్పు చేశాం. నాన్నకు అనుమానం కూడా వచ్చింది. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి పరామర్శలు పలకరింపులు చేయడం ఎవరైనా చూసి నాన్నకు చెప్తే మనిద్దరం ఊళ్ళో లేవని పాణిని కలవడానికి వెళ్ళామని నాన్నకు తెలిస్తే ఎంత డేంజరో తెలుసా? అది కాక యాక్సిడెంట్ చేయించింది నువ్వేనని అక్కడ అందరూ అనుకుంటున్నారని మైథిలి చెప్పింది కదా. ఈ టైంలో నేను అక్కడ వాళ్ళు చూస్తే ఏదైనా ప్రమాదం తలపెట్టొచ్చు. ప్లీజ్ నీలా వద్దు, నా మాట విను. సూర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా తమ్ముడు అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే నేను ఇక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలను? సూర్య, రా వెళ్దాం. నేను రాను. సరే, నేనే వెళ్తాను. నీలా వద్దంటున్నాను కదా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చూడు సూర్య, ఆయన వాళ్ళని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకపోతే మనిషి అనిపించుకోరు. వదలు, నేను వస్తాను. నీలా ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలి? నీలా అది నేను వస్తున్నాను కదా. సూర్య, రా కూర్చో. ఏంటి ఆలోచిస్తున్నావు? రానన్నావుగా. అసలే యాక్సిడెంట్ చేయించింది నువ్వే అని అక్కడ అందరూ మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నారు. నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్తే నీకేం జరుగుతుందో అని భయం నాకు. చిన్నప్పుడు నీ చేయి పట్టుకుని నడిపించాల్సిందాన్ని, కానీ ఈ పరిస్థితుల్లో ఇలా నీ చెయ్యి పట్టుకోవాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదురా. నా చేతులతో నిన్ను కొట్టాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదురా. తమ్ముడు, నీకేదైనా జరిగితే నా జీవితానికి అర్థం లేదు. నా ఆశ ఆశయం అన్నీ అన్నీ నువ్వేరా, నువ్వే. నా ఆస్తిని ఆ చేడి అక్రమంగా అనుభవిస్తున్నా నేనెందుకు పట్టించుకోలేదో తెలుసా? నీకోసమేరా, నువ్వు సుఖంగా ఉండాలని. నా తమ్ముడికి ఏ లోటు జరగకూడదని, నువ్వు కష్టపడకూడదనేరా.
అని. పాణి, అమ్మకి మాట ఇచ్చాన్రా, తను కళ్ళు తెరిచేసరికి నిన్నమ్మ దగ్గరికి చేరుస్తానని. నీ చేత అమ్మ అని పిలిపిస్తానని. అందుకే ఆ ఊరి జనం చేతిలో నీ ప్రాణం పోకూడదని, నిన్ను కాపాడుకోవాలనే నేనెంత ఆరాటపడ్డాను. అయినా లాభం లేకుండా పోయింది. చివరికి ఆ దేవుడు కూడా నాతో ఆడుకుంటున్నాడు రా. నీకు ఇలా యాక్సిడెంట్ చేసి అమ్మ చూస్తే కోమాలో ఉంది, నిన్ను చూస్తే ఇలా. ఇంక నేను ఎలా